చాలా రోజుల తర్వాత ఒక మంచి బుక్ చదివిన ఫీలింగయితే వచ్చింది. కాదు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన అన్న ఫీలింగనమాట. అదే 'దోబూచులాటేలర' రిటన్ బై లలిత గారు. మీలో ఎంతమందికి 'శేఖర్ కమ్ముల' గారి ఫిలిమ్స్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అలాంటి బుక్కనమాట. జనరల్‌గా ఏ బుక్‌లో అయినా కానీ నార్మల్‌గా మెయిన్ లీడ్‌తో పాటు కొన్ని క్యారెక్టర్స్ ఫాలో అవుతుంటాయి. వాళ్ళకుండే ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది. కానీ ఈ బుక్‌లో అలా కాదు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మల్టిపుల్ క్యారెక్టర్స్. కానీ ఏది కూడా ఇదెందుకు ట్రావెల్ అవుతుందనేది ఉండదు. ప్రతి క్యారెక్టర్ గూడా మిమ్మల్ని ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట. అలా ఉంటుంది. ఇందులో ఇది లేదంటూ ఏది లేదు. లవ్ స్టోరీ కానీ, ఫ్రెండ్‌షిప్ గురించి కానీ, పేరెంటింగ్ ఎలా ఉండాలని కానీ, సొసైటీ ఎలా ఉంది, మనం ఎంతవరకు దానికి హెల్ప్ చేయగలుగుతాము. సింగిల్ పేరెంటింగ్ ఎంత కష్టంగా ఉంటుంది. అండ్ విమెన్ ఎంపవర్‌మెంట్ గురించి, సెల్ఫ్ కంట్రోలింగ్ గురించి, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, మీకేదైనా గోల్స్ ఉంటే దానికి ఎలా మీరు ట్రై చేయాలి, పేషెన్సీతో ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇవన్నీ కూడా. అండ్ మెయిన్‌గా ట్రోలింగ్. ఇప్పుడున్న సొసైటీలో దానివల్ల వేరే వాళ్ళ లైఫ్స్ ఎంత స్పాయిల్ అవుతున్నాయి, ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందనేది కూడా. అన్నీ కూడా సొసైటీ ఇప్పుడు ఎలా ఉందో యాప్ట్‌గా అవన్నీ చేర్చి ఒక దగ్గర చాలా బాగా రాశారనమాట. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ నా మనసుని హత్తుకునేలాగున్నాయి చెప్పాలంటే. బామ్మగారి క్యారెక్టర్ గానీ, మాధవి పెద్దమ్మ గురించి కానీ, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ తన ఫ్రెండ్ గురించి కానీ చాలా అంటే చాలా బాగా రాశారు. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి నాకు ఈ బుక్ ఎవరి గురించయితే ఇన్‌స్పైర్ అయ్యి రాసారో వాళ్ళ గురించి మెన్షన్ చేశారనమాట. నేను రైటర్ గారిని అడిగాను కూడా డీటెయిల్స్. చూసినప్పుడు ఆ ప్రొఫైల్ గురించి నాకు ఎలా అంటే ఒక మంచి మూవీ నాకు నచ్చింది టీవీలో చూస్తున్నప్పుడు సడెన్‌గా మూవీలో నుంచి హీరో బయటకొస్తే ఎలా ఉంటుంది? అలా అనిపిచ్చింది చూసినప్పుడు. వాస్ సో ఎక్సైటెడ్, సో హ్యాపీ అనమాట. నిజంగా హైప్ ఏం లేదు. ఒక్కరోజు బిర్యానీ కాదనుకోండి. అమెజాన్‌లో చాలా స్టాక్ ఉంది. పర్చేస్ చేయండి. చదివి చూడండి. ఐ హోప్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇట్లు హ్మ్.